చిత్తలూరు గ్రామం, శాలివారం మండలం. గతంలో మాకు గత ప్రభుత్వంలో గాదారి కిషోర్ మా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉండే. తను గత 10 ఏళ్లలో ఇక్కడ చేసిన అభివృద్ధి శూన్యం. మాకు వంగమర్తి నుంచి ఇటు మండలానికి పోయేందుకు కూడా దారి, అది రోడ్డు 10 ఏళ్ల నుంచి కట్టెడు మట్టు కూడా పోయలేదు. అది R&B రోడ్డు, ఇటు పంచాయతీరాజ్ రోడ్డు, ఆ రెండు కూడా పట్టించుకోలే. మా గ్రామానికి చాలా మండలం పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. అలాగే అతను చేసిన దౌర్జన్యాలు కానీ, ఇక్కడ ఇసుక ఎత్తడం కానీ, దానివల్ల ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతోటి మందుల సామ్యాల్ గారిని గెలిపించడం జరిగింది. అలాగే మందుల సామ్యాల్ గారు కూడా మొన్న ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మా గ్రామానికి ఈ రోడ్లు ఇమీడియట్గా పెట్టిస్తా అని ఒప్పుకోవడం జరిగింది. అలాగే మా ఊరికి ఊట్కూరు లింక్ రోడ్డు ఒకటి ఉంది. అది గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కూడా అడగడం జరిగింది. వారు పెడతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వారే రోడ్ల శాఖ మంత్రి అయ్యారు కాబట్టి వారు మొన్న కలిసినప్పుడు చెప్తే ఆ రోడ్డు ఇమీడియట్గా పెట్టిస్తానని చెప్పడం జరిగింది. అలాగే శాలివారం పోవడానికి మా ఈ గురిజాల పంచాయతీ రోడ్ నుంచి అంబారిపేట లింక్ ఒకటి ఉంది. ఆ లింక్ రోడ్డు కూడా అడగడం జరిగింది. అలాగే గ్రామంలో మాకు ఇంతవరకు సీసీ రోడ్లు, ఇది పెద్ద గ్రామము, దగ్గర 4500 జనాభా గలది, 2850 ఓట్లు ఈ గ్రామంలో ఉన్నాయి. ఈ గ్రామానికి ఆయన చేసిన అభివృద్ధి కూడా శూన్యము. సీసీ రోడ్లు కూడా ఇంకొక 3 కోట్ల రూపాయల దాకా పెడితే కానీ ఈ ఊళ్ళో సీసీ రోడ్లు పూర్తి కావు. దానికి హామీ కూడా ఇవ్వడం, సామ్యాల్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మిషన్ భగీరథ నీళ్లు కూడా చిత్తలూరులో సగం కాదు, పావులంత ఊరుకు కూడా నీళ్ళు లేవు. అసలు ట్యాంకులు, ఒక్కటే ట్యాంక్ మిషన్ భగీరథ కట్టడం జరిగింది. పాత ట్యాంకుల కలర్లు వేసి బిల్డప్ ఇచ్చి ఇంతవరకు ఊళ్ళే నీళ్లు, మిషన్ భగీరథ నీళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి మిషన్ భగీరథ నీళ్ళ గురించి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు త్వరలోనే మళ్ళీ మాట్లాడి ఆల్రెడీ ఒక 90 లక్షలకి ఏదో పెట్టించినామని చెప్పారు. అది కూడా అయితే పూర్తిగా ఊళ్ళకి నీళ్ళు రావడం జరుగుతుంది. అలాగే ఇక బస్సు సౌకర్యం కానీ ఇంకా వేరే పనుల గురించి వారికి విన్నవించడం జరిగింది. అవన్నీ కూడా చేస్తామని వారు చెప్పడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈ మా ఊరు నుంచి యాక్చువల్గా ఈ అసెంబ్లీ ఎలక్షన్కు 479 లీడు ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అలాగే పార్లమెంటుకు కూడా అంతకంటే ఎక్కువ లీడ్ వస్తుంది రేపు. దానికి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి 2 పేర్లు అయితే వినపడుతున్నాయి. కోమటిరెడ్డి లక్ష్మి గారు, అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. సరే, ఇద్దరు కేపబుల్ మనుషులే. ఎవరికి టికెట్ వచ్చినా కూడా మా గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ వారికి ఇచ్చి ఈ పార్లమెంట్లో గెలిపించుకొని, ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారు గెలిస్తే మాకు అన్ని పనులు అవుతాయని చెప్పి కోరుకుంటున్నాము. దానికి అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా గతంలో 2 సార్లు కూడా మేము కాంగ్రెస్ సర్పంచ్ ఇక్కడ మాకు గెలవడం జరిగింది. ఈసారి కూడా అత్యధిక మెజార్టీతోటి కాంగ్రెస్ సర్పంచ్ ఇక్కడ గెలిపించుకుంటాం. గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని. ప్రజాపాలనపై మీ అభిప్రాయం సార్? ప్రజాపాలన 6 గ్యారంటీ పథకాలకు 2 పథకాలు మాత్రం అమల్లోకి తెచ్చారు. మిగతా 4 కూడా తొందరలోనే తెస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అది కూడా వస్తే ఇంకా ఈ పార్లమెంట్ లోపు వస్తేనేమో ఇంకా చాలా పెచ్చింగ్ ఉంటుంది ఈ ఎలక్షన్స్కు. లేట్ అయినా కూడా ఏం కాదు, పార్లమెంట్ మాత్రం. అంతకుముందుకు మీ సేవ చుట్టూ ఆఫీసర్ చుట్టూ తిరిగేది అప్లికేషన్ పెట్టుకోవాలంటే. అవును, ఇప్పుడు ఆఫీసర్లే మన ప్రజల వద్దకు గతంలో పెన్షన్లు కానీ, భర్త చచ్చిపోతే భార్యకు కూడా పెన్షన్ ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. అలాగే రేషన్ కార్డులు 10 ఏళ్ళ నుంచి ఇంతవరకు కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు. అందులో మార్పులు చేర్పులకు కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ప్రజల వద్దకే పాలన వచ్చి ప్రజల కానించి అప్లికేషన్ తీసుకొని వారి సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇది కాంగ్రెస్కు చాలా రేపు ఎలక్షన్స్లో చాలా ఇది పోలింగ్ కూడా అత్యధికంగా జరుగుతుందని కోరుకుంటున్నాను. సార్, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు వస్తున్నాయి సార్, ఎంపీ ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎంపీ ఎలక్షన్స్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ ఉన్నది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తే ఇక్కడ సర్పంచ్ కానీ ఎంపీని కానీ కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకుంటే ఇంకా ముందు చాలా అభివృద్ధి జరుగుతుందని తెలుపుకుంటున్నాను.